ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కర్నూలు, నెల్లూరుతో పాటు కడపలో, ముఖ్యంగా కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఇక్కడ కీలకంగా మారింది. కడప కంచుకోట వైసీపీ, అలాగే వైఎస్ కుటుంబం నుంచి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్, రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గెలుపుకు సంబంధించి టీడీపీలో సంబరాలు, వైసీపీలో ఆందోళనకర వాతావరణం. సో మొత్తం మీద అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆరోపణలు, కోట్లు ఖర్చు పెట్టి కూడా గెలవడం గెలిపేనా అని ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఇక సభలో కూడా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సవాళ్లతో అక్కడ కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, జగన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. విజయవాడ నుంచి ఎస్ సతీష్ రెడ్డి గారు, ఎన్టీవీ స్టూడియో నుంచి మనకు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, కృష్ణారావు గారు, నిన్న గెలుపు సంబంధించి అంచనాలు ముందే ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా కడపలో అక్కడ మాంది కంచుకోవటాన్ని వైసీపీ ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసంగా మారిందా, లేకపోతే పక్కా వ్యూహంతో కలిసికట్టుగా పనిచేసిన అధికార పక్షం వ్యూహం గెలిచిందా? మీరు చెప్పిన 2 పాయింట్లు కరెక్టే. వీళ్ళు పక్కా వ్యూహంతో వీళ్ళు గెలిచారు, అతి విశ్వాసంతో వాళ్ళు ఓడిపోయారు. బట్ ఒకటేంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో 9 శాసనమండలి స్థానాలు ఈ లోకల్ బాడీస్ నుండి ఎలక్ట్ కావాలి. 9కి 6 ఇనానిమస్ అయిపోయాయి, ఏకగ్రీవం అయిపోయాయి. అంటే అక్కడ మీరు పోటీ పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా సరే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఎవరు పెద్ద ఇండిపెండెంట్లు కానీ ఎవరు పెద్దగా చేయలే. 6 ఏకగ్రీవం అయిపోయాయి. ఇంకా మిగిలిన 3 అంటే నెల్లూరు ఒకటి, కడప ఒకటి, కర్నూలు ఒకటి. నెల్లూరుని మినహాయి అంటే నెల్లూరుది ఏంటంటే మీకు ఆల్రెడీ కొంత రాయలసీమలో వ్యవహారంలో కడప, కర్నూలు అనేవి ప్రధానంగా లోకల్ బాడీస్ దాంట్లో చాలా ఇది మంచి పోటాపోటీ వ్యవహారాలు. వీటిల్లో ఒకప్పుడు ఈ ఎన్నికలు జరిగి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్ ఎలక్షన్లు 2013లో ఎన్నికలు జరిగి ఏర్పడినటువంటి వాటిల్లో మెజారిటీ వీళ్ళకే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సరే వాళ్ళ ధైర్యంతోనే మనకు ఉంది కదా అని పెట్టారు. సరే, అయితే ఇక్కడ స్ట్రాటజీ అనేది ఇది ఒకటి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలు కావు ఇవి. ప్రజా ప్రతినిధుల యొక్క అభిప్రాయాలు ప్రతిబింబించే ఎన్నికలు ఇవి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేటువంటి కార్పొరేటర్లు, వీళ్ళు కేవలం వీళ్ళకే పరిమితమైనటువంటి ఎన్నికలు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళందరి పదవీ కాలం ఇంకో ఏడాదిలో ముగిసిపోతుంది. వీళ్ళు ఇవాళ మీరు ఉన్న జెడ్పీటీసీ, ఇవాళ ఉన్న ఎంపీటీసీ, వీళ్ళెవరు ఆ స్థానాల్లోంచి మళ్ళీ పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే 1/3 సీట్లు మొత్తం మీకు రొటేషన్ లో ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ లో ఎవరిది ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడం అనేది కూడా తెలుసు. అయితే ఇక ప్రలోభాలు వ్యవహారం అంటే ఇక్కడ చూసేది ఏంటంటే ముఖ్యంగా ప్రలోభాలు అనేవి జనరల్ గా జరుగుతూ ఉంటాయి. గత ఏడాది ఇక్కడే చూసాం, తెలంగాణలో నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఉండే, భారీ మెజారిటీ. జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్లే అన్ని ఉండే. 2013లో వాళ్ళకి మాక్సిమం మోర్ దాన్ 60% వాళ్ళ మెజారిటీ ఉంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నిక వస్తుందని తెలిసి ఆయన 2 ఏళ్ల నుంచి కొంచెం చదువుకోవడం మొదలెట్టాడు. వీళ్ళందరితో మాట్లాడుకోవడాలు, మీరు దాని ప్రలోభాలు అనండి, ఖర్చులు అనండి, ఏమనండి. ఎందుకంటే మనకి ఈ ఖర్చుల వ్యవహారం అంటే ఇక్కడ 100 అక్కడ 100 ప్రతి వాళ్ళు మామూలుగా నోటుకు వచ్చినట్టు చెప్పొచ్చు, కానీ అది అయ్యుండొచ్చు. బట్ ఏదైనా ఆరోపణే, ఆధారాలు లేవు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖర్చు పెట్టి ఉంటుందిగా. వీళ్ళు 100 వేసుకుందాం మాట వరుసకి, తెలుగుదేశందే. వాళ్ళు 50, 60 వాళ్ళు ఇప్పుడు సతీష్ రెడ్డి గారు చెప్తారు ఎలాగో ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళు కూడా. ఈ ఖర్చులు అనేవి సరే అది పక్కన పెడదాం. లాయల్టీ టు ది పార్టీ అనేది అది ముఖ్యం. ఇంత చేసి మీరు మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ఇక్కడ తెలంగాణలో నల్గొండ జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అందరూ సర్వశక్తులు ఒడ్డి చిన్నపరెడ్డి అనే అతను క్యాండిడేట్ గా పెట్టి చేస్తే ఏమైంది, మొత్తం చిట్టు ఎంత హోరాహోరీగా జరిగిందో. అప్పుడే ఇక్కడ 100 కోట్లు మారని పత్రికా ప్రకటనలో వచ్చాయి, వీళ్ళతో 100 కోట్లు ఖర్చు అయింది అది ఇదని. సరే ఏదో మొత్తానికి చెప్పుకున్నారు. ఫలితం చూస్తే కాంగ్రెస్ మెజారిటీ ఉన్నటువంటి నల్గొండలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికే మొత్తానికి ఏదో ఆయన బొట్టబొట్టు 100 ఓట్ల మెజారిటీ ఏదో బయటపడ్డాడు, గెలిచాడు. గెలిపేది 1 ఓటైనా 100 ఓట్లైనా. అదే పద్ధతిలో కడప జిల్లాలో చూస్తే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది 2013 జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చాయి, అన్ని వచ్చాయి, అందులో ఎవరికి సందేహం లేదు. కానీ తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక ట్రైల్ వేసింది. అసలు ఈ ఊరికే జగన్మోహన్ రెడ్డి ఏదేదో చెప్తున్నారు,
మన అసలు అక్కడే మన క్యాండిడేట్. ఇంకోటి వివేకానంద రెడ్డి గారు కాకపోయి ఉంటే అసలు ఎప్పుడో ఎత్తిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన ఏంటంటే ఎంతైనా అందరికి తెలిసిన వాడు, బాగా కొంచెం సెంటిమెంట్, అరే బాబు నాకు ఓటేరా నాయన అంటే కొంచెం కష్టపడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ప్రలోభలు, క్యాంపులు ఇవేం కొత్త కాదు. క్యాంపులు వీళ్ళు నిర్వహించారు, వాళ్ళు నిర్వహించారు. అయితే ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఓటు వేసేది మాత్రం దాంట్లో ఎవరు ప్రలోభపరచరుగా. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ రెడ్డి గారు ఏదో మేనేజ్ చేశాడు ఒకడిని, వాడు చచ్చినట్టు వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఇంకొంచెం ఓటేయచ్చుగా. అతనంటే అతనికి ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారమే అతను ఓటేయచ్చు కదా. అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఏదో కోడ్ ఇచ్చారు, ఇక్కడ ఏదో కోడ్ పెట్టారు, ఎవరెవరికి పెడతారండి. రాజ్యసభ ఎన్నికల్లో కోడ్ పెడతారు, అది అలవాటు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన రాజ్యసభ ఎన్నికల్లో ఎన్నోసారి కోడ్ ఆయన పార్టీని గెలిపించుకోవడానికి చేస్తారు. కోడు లేదు, గీడు లేదు, నేను ఈయనకే వేస్తున్నానని వేసుకోవచ్చు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వాళ్ళు ఇష్టపడలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని గెలిపించడానికి ఇష్టపడలేదు అనేది స్పష్టం అవుతుంది. వీళ్ళల్లో కూడా ఒక పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవతల అక్కడ 2 ఏళ్లుగా అచ్చెన్నాయుడు మంత్రి, లేకపోతే నారాయణ గారు, లేకపోతే గంటా నారాయణ గారు ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి గారు లోకేష్, వీళ్ళు ఇదే పవన్ వాళ్ళు ఏమి వదిలేస్తారు ఏంటి, మీ ఇష్టం, మీకు మెజారిటీ ఉంది కదా అని వాళ్ళు ఒక ట్రై చేశారు. పడుతుంది, వాళ్ళలో పడుతుంది అనుకున్నారు, వచ్చింది. సో దానికి ఇక్కడ స్ట్రాటజీ వీళ్ళు సరిగ్గా లేక వీళ్ళు ఎవరినో వదిలేసి క్యాంప్ మేనేజర్ల మీద వదిలేసి చూసుకుంటారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అది. ఎందుకంటే ఇది ప్రజల వ్యవహారం కాదన్నప్పుడు ఈయన ప్రజాప్రతినిధుల మీద లాయల్టీ లేకపోవడం అనేది చాలా తప్పు. సతీష్ రెడ్డి గారు సరే గెలిచారు, సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రలోభాలు పెట్టో లేకపోతే బెదిరించో గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపైనా, నైతికంగా విజయం మాదే అనేది వైసీపీ చెబుతున్నమాట. వైసీపీ వాళ్ళు ఈ మాట మాట్లాడేటప్పుడు గురిగింజ సామెత ఒకసారి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. అసలు ఆకర్ష అనేటువంటి పథకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను ప్రలోభాలు పెట్టి వాళ్ళ పార్టీలోకి చేర్చుకునేటువంటి ఘనత కానీ దీన్ని ప్రారంభం చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ప్రారంభం చేసి మా తెలుగుదేశం పార్టీ సభ్యులను 2009లో ఆకర్ష పథకం కింద కొన్న తర్వాత ఈ రోజు కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడడం వీళ్ళకి నైతికంగా వీళ్ళకి ఎటువంటి హక్కు లేదు. రెండవది, ఈ యొక్క ఎన్నికల్లో డబ్బులు పెట్టి మేము గెలిచినామని చెప్తున్నారు. గుండె మీద చేసుకొని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా మేము డబ్బులు ఖర్చు పెట్టలేదు అని చెప్పి మాట్లాడమని చెప్పండి. అంతో ఒక 5% అట్లో ఇట్లో మేమైతే ఖర్చు పెట్టామో వాళ్ళు కూడా అంతే ఖర్చు పెట్టారు. ఎంత అంటే 300 కోట్లు ప్రతిపక్షం చెప్తాను, 300 కోట్లు అది నాకు తెలియదు. నాకు 300 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎంత అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం చాలా సులభము. అన్ని అవాస్తవాలు, 100 కోట్లు ఇవన్నీ డబ్బులు అయితే భారీగానే ఖర్చు పెట్టారు రెండు పార్టీలు సమానంగా. దాదాపు అంచనా అన్న మాట్లాడగలుగుతాం సతీష్ రెడ్డి గారు, మొత్తం కలిపి 100 కోట్లు అయి ఉంటుందా లేకపోతే మూడింటికి కలిపి? నాకు అంత లేదంటే బాగానే ఖర్చు పెట్టారు, 2 పార్టీలు బాగానే ఖర్చు పెట్టారు. అండ్ ఇంచుమించు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఖర్చు పెట్టింది. ఆ తర్వాత దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 520 స్థానాలు ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు. అంటే తెలుగుదేశం పార్టీ కంటే 200 చిల్లర ఆధిక్యత వాళ్ళకు ఉన్నింది. మరి అటువంటి పరిస్థితిలో నుంచి అంత ఖర్చు పెట్టి వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మామూలు నాయకుడు కాదు. 1980 నుంచి దాదాపు అనుకుంటా సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా దాదాపు 2011 వరకు కంటిన్యూస్గా ఏదో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, జిల్లాకంతా సుపరిచితుడు. అటువంటి వ్యక్తిని వాళ్ళు పోటీలోకి దించి మాతో సమానంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేప్పటికి కూడా వాళ్ళు ఈ రోజు ఓడిపోయినారంటే అసలు లోపం ఎక్కడుందో వాళ్ళందరూ కూడా అనలైజ్ చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా నివ్వరబోతున్నారు. అసలు ఇష్యూ ఉండేది. సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు మీ స్ట్రాటజీ మొదటి నుంచి మీరు అక్కడ పెట్టిన దృష్టి, ప్రెస్టీజియస్ గా తీసుకున్న అంశము, ఇవన్నీ అంటే మేనేజ్మెంట్ లెక్కలోకి వస్తాయి తప్ప ప్రజాభిప్రాయం కాదు కదా. క్లియర్ గా అంటే ఎన్నికలకి ప్రజాభిప్రాయానికి సంబంధం అయితే లేదు. ఆ ఆస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం లేదు కదా. మొట్టమొదట వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తులకే వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రజల్లో ఏ రకంగా వాళ్ళ మీద విశ్వాసం ఉంటుందో మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఓకే, ఈరోజు ప్రలోభాలు పెట్టారన్నారు.
నేను ఒకటి అడుగుతున్నా, గుండె మీద చేసుకొని మేము ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, నిజాయితీగా మేము ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నామని చెప్పండి. ఆ తర్వాత వివేకానంద రెడ్డి ఒక స్టాల్వర్ట్ 1980 నుంచి 2011 వరకు, అంటే దాదాపు 32 సంవత్సరాలు ఏకదాటిగా ఏదో ఒక రాజ్యాంగ పదవిలో కడప జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మీద ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గెలవగలిగినాడంటే ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పేదానికి? సో సతీష్ రెడ్డి గారు, ఈ గెలుపుతో రాయలసీమలో ముఖ్యంగా కడపలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతుంది అనే అంచనాతో ఉన్నారా? నిన్న గెలుపు సంబరాలు దాంట్లో భాగమేనా? 100% ఎప్పుడో ఈ రోజు కాదు, ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ప్రజలు బాగా గమనిస్తున్నారు. జగన్ యొక్క పద్ధతులు ఏమైనా మార్పు వచ్చిందా? అసలు అతను ఇప్పుడైనా మారినాడంటే ఎటువంటి మార్పు కనపడడం లేదు. ఇష్యూ లేని చోట ఇష్యూ చేయాలని ప్రయత్నం చేయడము, పెద్ద పెద్ద ఇష్యూలు వదిలిపెట్టేయడం, గాలికి వదిలిపెట్టేయడము. ఆ తర్వాత ఆయనలో నిజాయితీని ప్రజలు పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. అతనికి నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన తప్పితే నేను ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలా, నా నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలా, నా జిల్లాలో వాళ్ళకి ఏం చేయాలా, రాష్ట్రంలో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రి చేసేదానికే పుట్టారనే రకంగా ఆయన ఆలోచన ధోరణి ఉంది. ఆ ఆలోచన ధోరణి ఉన్నంత వరకు వస్తాయి. లక్ష్మీభారత్ గారు, ఎక్కడ తప్పిందండి అంచనా? అతివిశ్వాసం దెబ్బతీసిందా? సతీష్ రెడ్డి గారు ఒక మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే డబ్బులు బాగానే పెట్టారు, ఇద్దరు అన్నారు, రెండో వాళ్ళు పెట్టలేకపోయారు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ కూడా మనకు అది చాలా క్లియర్ గానే కనిపించింది, ఆ తేడా ఏంటనేది, డబ్బు ఎవరు ఎంత ఖర్చు పెట్టారనేది. అదేవిధంగా ఇక్కడైతే ఎందుకంటే 3 జిల్లాల్లో కూడా వీళ్ళకి అధికంగా మెజారిటీ ఉంది కనుకనే పెట్టారు సీట్లు. ఇది పూర్తిగా వైకాపా అనేది నీతి కట్టుబడి నిలబడ్డటువంటి పార్టీ. మిగిలిన చోట్ల లేరు కనుక పెట్టలేదు. ఈ 3 చోట్ల నెల్లూరు గానీ లేకపోతే కర్నూలు గానీ ఇది కడప గానీ 3 చోట్ల వీళ్ళకి ఆధిక్యం ఉంది గనక అక్కడైతే కడపలో అయితే 200 నమ్మకం. ఎందుకంటే రిషి ఒక్కటే నీతి మీద ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డికి. అది అనుభవం లేదు, ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఓ పక్క కళ్ళ ముందే చూస్తూ ఇంత దారుణంగా ఎమ్మెల్యేలను కొనేస్తా ఉన్నారు డబ్బు పెట్టి. ఆయనే దొరికిపోయాడు, చూసాం కదా ఇక్కడే తెలంగాణలో ఏ విధంగా వీళ్ళ నాయకుడు దొరికిపోయాడు మనం ప్రత్యక్షంగా చూసాం ఓటుకు నోటు కేసులో. అదేవిధంగా అక్కడ 21 మంది ఎమ్మెల్యేలు ఇలా ప్రలోభ పెట్టి తీసుకుపోయారో మనం చూసాము. అంటే నాకు ఒక్కటే బాధ వేస్తుంది అనమాట. అంటే రాజకీయాన్ని ఎంతైనా దిగజార్చేసి డబ్బు అధికారం అనేదాన్ని రెండింటిని ఉపయోగించి ఏ విధంగా చేసి ఇదో గెలుపు మేమేదో నైతిక విజయం అన్నట్టు ఆ మాట మాత్రం దయచేసి అనొద్దని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు ఒక విషయం మీరు గమనించాలా. అసలు ఆకర్షణ చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మీ పార్టీలోకి చేర్చుకునేటువంటి ఘనత అది ఆ ప్రక్రియను మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి. ఒక్కసారి మీరు బట్టి విక్రమార్క అట్లా కాదు, రాజకీయాల్లో ఎవరో ఒకరు మొదలు పెట్టిన తర్వాత ఒక ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చెప్తారు. అసలు ఈ పార్టీ ఎవరు ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు వస్తే ఆదయ్య నరసింహ ఇంకెవరో ఉన్నారు. వస్తే ఆయన ఏం చెప్పారు, రిజైన్ చేసి రమ్మన్నారు. రిజైన్ చేసి చేయమన్నారు. వాళ్ళిద్దరు చేయకపోతే అసలు పార్టీలోనే వద్దుపోమన్నారు. 2 వెళ్ళిపోయారు, ఒకళ్ళు ఉన్నారు రిజైన్ చేసి ఉన్నారనమాట, నాదేంద్ర భాస్కరరావు ఇంకొక ఆయన. అట్లాంటి ఒక విధాన సిద్ధాంతాల మీద పునాదిగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు బజార్కి ఇచ్చారు. బజార్లో నిలబెట్టి అమ్ముతున్నారు. మీరు చెప్పాలంటే ఆ విలువలను అమ్మేస్తా ఉన్నారు. ఎంత దారుణంగా అనిపిస్తా ఉందంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే ఈ ఎమ్మెల్సీ కదా ఇవేంటి, ఇవి ప్రలోభ పెట్టి మీరు నిజంగానే 100 కోట్ల కంటే పైన పెట్టారు. 3 మినిస్టర్లు అక్కడ పెట్టారు, క్యాంపులు పెట్టారు, ఎక్కడికో తీసుకుపోయారు. ఎవరో పార్టీ వాళ్ళని మీరు తీసుకెళ్లి క్యాంపులు పెట్టి కొంతమందిని బెదిరించారు, ఓట్లు వేయమన్న వాళ్ళని. ఆ విధంగా డబ్బు ఇచ్చిన తర్వాత ఓట్లు వేయకుండా ఉండి రాయలసీమలో ఒక నీతి ఉంది. రాయలసీమలో ఒక నీతి ఉంది, వాళ్ళు డబ్బు తీసుకుంటే తప్పనిసరి ఓటు వేస్తారు వాళ్ళు. ఆ నీతిని వాళ్ళు ఫాలో అయ్యారు 100%. ఆ విధంగా
ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినండి, మళ్ళీ దానికి నీతి దానికి కూడా నీతి. ఇప్పుడు దొంగ కూడా ఒక నీతి ఉంటుంది. కడపలో రాయలసీమలో ముఖ్యంగా దొంగ ఇంకొకటి అడ్డం కాడట, అది నీతే. మరి కడపలో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు ఈ గెలుపు తర్వాత అని వారు అన్నారు. అది ఎట్లా అసలు ఈ సాధారణ ఎన్నికలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇదేముంది, స్థానిక ఎన్నికలు ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ కోసం. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పట్టభద్రుల విషయంలో ఏమైంది? తెలుగుదేశం పార్టీ పెట్టిన క్యాండిడేట్స్ ఓడిపోలేదా? అది నిజంగా జరుగుతున్నటువంటి. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా ఖచ్చితంగా నిలబడి ఓట్లు వేస్తున్నారు గనక, వాళ్ళు అమ్ముడు పోలేదు గనక ఆ విధంగా గెలుస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి అతి దారుణంగా చేసిన మోసాన్ని మీరు ఒప్పుకోండి, ఒప్పుకోవాలి. ఏ విధంగానైనా ఇప్పుడు జగన్ తప్పు ఒక్కటి మేము ఒప్పుకుంటున్నాము, అతను జాగ్రత్త చేసుకోలేకపోయాడు పార్టీ వాళ్ళని. వాళ్ళ గెలుస్తాము అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎదుటి వాళ్ళ ఎత్తుల్ని అతను అర్థం చేసుకోలేకపోయాడు అనేది మాత్రం మేము అంగీకరిస్తున్నాము. అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన మాట యాక్సెప్ట్ చేయాల్సి వస్తే రాయలసీమ ప్రజలు నీతి నిజాయితీవంతులు డబ్బు తీసుకుంటారు అంటే, కడప ఎన్నిక జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ గా 5.5 లక్షలు 6 లక్షల మెజార్టీతో గెలిచాడు. ఆ రోజు డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్, మైసిరారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, ఇద్దరు సుమారుగానే ఖర్చు పెట్టినారు. లోక్సభ ఎన్నికలు కదా, ఏమైంది? ఇద్దరికి డిపాజిట్లు పోయినాయి. అంటే అప్పుడు లెక్క తీసుకుని వేయలేదనే కదా దాని అర్థము. అట్లా కాదు, వాళ్ళు ఇచ్చుకున్నది స్థాయి వేరు కదా. మాకు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరికి రెండింటికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. గెలిచారు. ఇప్పుడు గెలవడం కాదు, చైతన్యరాజు గారు అని అందరికీ తెలుసు. వారు ఎంతగా చైతన్యం చేశాడో టీచర్లందరినీ, అది అందరికీ జగద్విఖ్యాతమైనటువంటిది వ్యవహారం. ఆయన ఒకసారి గెలిచినాడు, ఒకసారి గెలిచాడు. అలాగే బట్ రెండోసారి సూర్యారావు మాస్టర్ ఆయన రూపాయి ఖర్చు పెట్టలే. హానెస్ట్, ఇంటిగ్రిటీ. ఎందుకో మరి ఇదే టీచర్లు అంతవరకు చైతన్యరాజుని గెలిపించిన వాళ్లే మళ్ళీ లేదురా చైతన్యరాజు గెలిచాడు. చైతన్యరాజు మళ్ళీ ప్రలోభపరచడం ఇవన్నీ జరిగాయి. ఆ కార్యక్రమాలన్నీ జరిగాయి శుభ్రంగా. వెండి బిందులు, బంగారు ఏవో ఉంగరాలు, సెల్ ఫోన్లు, ఆ కార్యక్రమాలన్నీ జరిగాయి. అయినా కూడా మళ్ళీ అదే టీచర్లు మళ్ళీ సూర్యారావుని వరించారు. ఇప్పుడు అది నేను అందుకే అదే చెప్పింది, ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అరే వివేకానంద రెడ్డికి వేసి ఉంటే బాగుంటుందని వేసేయచ్చు కదా. వాళ్ళని ఎవరైనా ఆపారా? సరే ప్రలోభాలు ఎవరైనా పెడతారు, బట్ డిసిషన్ తీసుకోవాల్సిన అల్టిమేట్ అది ఓటర్ కదా. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు ఫోన్ లైన్ లో ఉన్నారు. విష్ణు గారు నమస్తే, ఎట్లా చూస్తున్నారు మరి? కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాం, ఇక మాకు తిరుగులేదు రాయలసీమలో అని చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో ఉన్న సభ్యుడినే ఓడించడంతో ఇక ఎదురులేదనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకుల యొక్క గొప్పల్ని మనం తెగ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం ఒకటైతే, వీళ్ళు దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి రాయలసీమలో మాకు పోయిన ఎన్నికల్లో గండిపడిపోయింది, ఈ ఎన్నికల్లో మేము అక్కడ కూడా అధిగమిస్తున్నాము అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులేమో అసెంబ్లీని వదిలేస్తారు, పార్లమెంట్ సభ్యులేమో పార్లమెంట్ ని వదిలేస్తారు. అక్కడే కూర్చుని మొత్తం పోలీసు యంత్రాంగం ఇందులో కీలక పాత్ర పోషించింది. అక్కడ ఉన్న బలవంతంగా యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేసేస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ క్యాంపులో ఉన్నటువంటి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకెళ్లి తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాంపులో తీసుకెళ్లి వదిలి, మీరు కనుక ఈ క్యాంపు వదిలి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, వీళ్ళు స్థానిక సభ్యులుగా గెలిచేపాటికి అసలు వైసీపీ సభ్యత్వమే లేదు, వాళ్ళు మీ సభ్యులు ఎలా అవుతారని అడిగారేంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాతో? మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడుకోవచ్చు. తెలంగాణలో ఒక విధంగా మాట్లాడతారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా మాట్లాడతారు. స్థానిక సంస్థలకి సంబంధించి పార్టీ ఫిరాయింపులు లేవు, పార్టీ గుర్తులు లేవు అని చెప్పి నేను ఎక్కడ మాట్లాడినట్టుగా ఉంది. ఇంత అసలు వాళ్ళ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, ఈ రోజు వాళ్ళ పార్టీకి వచ్చినటువంటి ఓట్లన్నీ ప్రజలకు ఒకసారి స్పష్టంగా చెప్తే అర్థమవుతుంది. అంతే తప్ప పూర్తిగా ఇది బలవంతంగా డబ్బులతో దౌర్జన్యంగా గెలిచినటువంటి గెలుపు. పైగా వీళ్ళ యొక్క కుట్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించింది, పులివెందులకు నీళ్లు ఇచ్చాము, పులివెందులు ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి జనాల్ని మైండ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. వీళ్ళు యథేచ్ఛగా అక్కడ కనుక ఎన్నిక జరిగితే 2-3 చోట్ల కూడా ఓడిపోయేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కన్నా అత్యధికంగా లోకల్ బాడీలో గెలిచినటువంటి 3 జిల్లాల్లో కూడా
గతంలో జిల్లా పరిషత్లు కూడా ఇదే విధంగా చేయడం జరిగింది. జిల్లా పరిషత్లు చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు చేశారు. అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీని లేకుండా చేయాలనో, జనాలను భయభ్రాంతులకు గురి చేయాలనో చేసేటటువంటి కార్యక్రమం తీసుకో మైండ్ గేమ్. కాబట్టి ఇదేదో గెలుపు అని చెప్పని దీని ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరిగిలేదు, లైఫ్ లాంగ్ మేమే ఉంటాము, 80% ప్రజలకు సంతృప్తి, 80% ప్రజలు మాతోనే ఉంటారు అనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ రకంగా పనిచేయాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇటు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య సవాళ్లకు సంబంధించి అసెంబ్లీలో దానికి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలు వన్ సైడే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. దానికి సంబంధించి లక్ష్మీభారతి గారు మీ రెస్పాన్స్ ఏంటి? వచ్చే ఎన్నికలు వన్ సైడే, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలంతా నా వెనకాలే ఉంటారు, ఇక ఇంకో పార్టీతో పని ఏంటి అన్నారు. అభివృద్ధి తీసుకుంటే నేను నిజంగానే ఒక్కో దానికి ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ, లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, లేకపోతే ఇరిగేషన్కి సంబంధించిన కేటాయింపులు కానీ, నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి కేటాయింపులు, ప్రతిదీ కూడా ఒక్కొక్కటి మనం తీసుకుంటే ఎంతెంత కేటాయింపులు జరిగినాయి. మరి అలాగే రుణమాఫీలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, ఈ రోజు ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు 30 సీట్ల కంటే కూడా ఎక్కువ గెలవలేడని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే అందుకనే ఇట్లాంటి అడ్డదారి రాజకీయాలు అయితే ఆయన బాగానే చేస్తాడు. మొదటి నుంచి ఆయన అడ్డదారి రాజకీయమే గనక ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 30 సీట్ల కన్నా మించి తెలుగుదేశం పార్టీకి రావు. ఇది లక్ష్మీభారతి గారు వైసీపీ అంచనా. అదే భ్రమలో వాళ్ళు ఉంటే 175కు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖాయము. పులివెందుల నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు బాగా గమనిస్తున్నారు. అసలు నిజమైనటువంటి ఇష్యూస్ అన్ని వదిలిపెట్టి రుణమాఫీ ప్రజలకు అందలేదంటున్నారు. అసలు ప్రతి ఒక్క గ్రామంలో పోయి ఒక కీ లిస్ట్ ఇచ్చి ఏదో ఇంతమందికి వచ్చినా ఎవరికన్నా రాలేదా అంటే అక్కడ ప్రజలు ఎవరు వచ్చి మాకు రాలేదని చెప్పడంలే, కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి రుణమాఫీ రాలేదని చెప్పడం. నిన్న 116 ఇష్యూస్ ఈ రాష్ట్రంలో అంతా ఉంటే ఒక సామాన్యమైనటువంటి ఒక యాక్సిడెంట్ జరిగితే 30 మరీ తక్కువ చెప్పారు. మీకు సీట్లు కనీసం 50 సీట్లు కూడా చెప్పలేదు లక్ష్మీభారతి గారు. చూస్తారు కదా లక్ష్మీభారతి గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మన ఎక్కడో మాట్లాడినట్టు నేను విన్నా. అతడికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మే నెలలో అట్లా రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల ద్వారా ఆ మాట చెప్పారు. నేను అదే మాటను అడుగుతున్నా. ఎక్కడో అక్కర్లే, కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయి, లేదా పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి వెంటనే నువ్వు గెలిస్తే ప్రజలు నీ వెంట ఉన్నారని చెప్పి మేము కూడా అంగీకరిస్తాం ఈ రోజే తక్షణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా అక్కర్లేదయ్యా సతీష్ రెడ్డి. ఇప్పుడు ఎవరినైతే మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకున్నారు 21 మంది ఎమ్మెల్యేలని, వాళ్ళని రిజైన్ చేయించి ఎలక్షన్స్ పంపించండి. దీన్ని రిఫరెండంగా మనం తీసుకుందాము, ఛాలెంజ్ మేము కూడా చెప్తా ఉన్నాము. 21 మంది చేత మీరు కంటెస్ట్ చేయించండి. ఎందుకంటే ఎప్పుడో వచ్చే ఎలక్షన్స్ ని మీ నాయకుడు గతంలో ఒకటి సానుభూతి చూపించి కాదు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీరు ఇప్పుడు రాజీనామా చేయించేయండి, ఎన్నికలకు వెళ్తే ఎవరి వైపు ఉన్నారో ప్రజలు తెలుస్తుందని కొత్త ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి చెప్పడం కాదు, మీరు అనైతికంగా ఏదైతే చేశారో 21 మంది, ఒక్క నిమిషం అనైతికంగా చేసిన పని మీరు సమర్థించుకోకండి దయచేసి. అనైతికంగా చేసిన పనిని మీరు నైతికంగా మార్చుకోవాలంటే ముందు వెళ్ళండి, ఎలక్షన్స్ కి వెళ్ళండి. ఇది మేము అడుగుతున్నాము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థని ఆ విలువలు కాపాడుకోవాలి. మీరు చెప్పండి, పోనీ ఈ ఫిరాయింపుదారు కరెక్ట్ అంటారా? ఈ ఫిరాయించడం అనేది కరెక్ట్ అంటారా? ప్రలోభ పెట్టి ఇతర పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని ఆ గుర్తు అలాగే కంటిన్యూ చేసుకుంటూ మీరు ఇక్కడేమో తెలంగాణలో ఒక మాట మాట్లాడతారు, తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ ఏమో ఒక రకంగా మాట్లాడతారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయం ఒక నిమిషం వారు లేరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి కంటే ఉత్తముడు అని చెప్పి మీరు అంటున్నారా? మేమనేది ఉత్తముడు కాదు, మేమనేది రాజశేఖర రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలు ఏమైనా తీసుకున్నారా? మీ ఎమ్మెల్యేలు తీసుకున్నారా?
టిఆర్ఎస్ అది కూడా సిద్ధాంతపరం కోసం ఆయన ఒక్క కండువా కప్పలేదు, ఒక్క మనిషి కూడా కండువా కప్పలేదు. వాళ్ళని అలాగే కూర్చోబెట్టారు, అసెంబ్లీలో వేరేగా కూర్చోబెట్టారు తప్ప పార్టీలో జాయిన్ కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేస్తారా ముఖ్యమంత్రి, అది విష్ణు గారు చెప్పాలి. అప్పుడు ముఖ్యమంత్రి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి. నేను ఇదే తెలుస్తుంది. మీ చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో. చంద్రబాబు నాయుడు గారు కాదు, నేనే పోటీ చేస్తా. మీకు నిజంగా ప్రసిద్ధి ఉంటే, మీకు రెఫరెండం కావాలంటే ఇప్పుడు 4 సార్లు నేను చేస్తా, మళ్ళా నేనే చేస్తాను. మీకు నిజంగా నమ్మకం ఉంటే రండి. కాదయ్యా, సింహంతో తలపడాలి తప్ప రెఫరెండం సింహంతోనే తలపడాలి. అందుకని చంద్రబాబు నాయుడు రమ్మనమనండి. మీరు అదే అభూత కల్పనలోనే ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఒక సింహము, జగన్మోహన్ రెడ్డి ఒక దైవాన్ సంభూతుడు, ఈ రకమైనటువంటి ఆలోచనతో మీరు గడపండి. ఇదే రకమైనటువంటి రిజల్ట్స్ మీకు లక్ష్మీభారతమ్మ, నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా. అసలు ఒక స్ట్రైట్ క్వశ్చన్ కులాలు మతాలటువంటి ఫీలింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైనా ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం చెప్తారా మీరు? బాబు ఒక్క కారణం చెప్తారా? కులాలు మతాలు అనేది మీరు క్రియేట్ చేసింది. కాపు రిజర్వేషన్ అని మీరు చేశారు. బీసీలు తీసుకెళ్లి ఎస్టీలో చేస్తామని చెప్పింది మీరు, ఎస్టీలో చేస్తామని చెప్పింది మీరు. జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ చరిత్రలో చేసేటువంటి ఒక గొప్ప పని, ఒక మంచి పని నువ్వు ఏమైనా ఈ పని చూసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కదా మంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని చూసి ఎందుకు ఓటు వేయాలనో 1000 కారణాలు నేను ఒక్క కారణం మీరు చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయకూడదు 1,00,000 కారణాలు మేము చెప్తాం. 1,00,000 కారణాలు ఎందుకు ఓటు వేయాలో ఒక కారణం చెప్పండి నాకు. ఒకే ఒక్క మాట, 87,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మీరే మొన్న మీరు అసెంబ్లీలో ఎంత ప్రకటించారు? 7,000 కోట్లు రుణమాఫీ నిరూపించినాము. మేము నిరూపించేది లెక్కలన్నీ బయట. ఈ రోజు 18,000 కోట్లు వాళ్ళకి వడ్డీ కట్టలేక రైతులు అల్లాడిపోతుంటే బ్యాంకులు తిరిగి రుణం ఇవ్వడానికి వాళ్ళు వెనకపోతా ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉందో. అవినీతిలో నంబర్ 1 అని CNN రిపోర్ట్ కూడా చెప్పింది. మీరు ఏ గ్రామానైనా ఎంచుకోండి ఈ రాష్ట్రంలో, ఒక కారణం కాదు. నిరుద్యోగ భృతి చెల్లించారా? డ్వాక్రా గ్రూపులు చెల్లించారా? ఏ మంచి పరిపాలన అందించారని చెప్పి నాయకుడికి ఓటేస్తారో చెప్పండి. ఈ విధంగా అడ్డదారులు డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు కదా. దాని మీద లక్ష్మీభారతి గారు, మీకు వాస్తవంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాలు మీకు తెలియవు. 100కి 100 రూపాయలు రుణమాఫీ జరిగింది. మీకు దాని మీద నమ్మకం లేకుంటే మీరు ఏ గ్రామానైనా ఎంచుకోండి, ఆ గ్రామంలోకి పోతాము. లిస్టు తీసుకొని వరకు మీరు కేటాయించిన దాదాపు 15,000 కోట్లు అవుతుంది. సరే, అది ఒక్క అంశమే కాదు ఇప్పుడు చర్చ. కృష్ణారావు గారు, అంటే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేవే. కాకపోతే నేను ఒక గెలుపిచ్చిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి 80% ప్రజలు నా వైపే ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, వచ్చే ఎన్నికల్లో 1 సైడే అని మాట్లాడించింది అనుకోవచ్చా? పోటీ ఇష్యూ ఎట్లా చూడాలి? అలా కాదు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటే వచ్చే ఎన్నికల్లో ఏమిటి అని అడిగితే అవును నేనే గెలుస్తానంటాడు. నేను క్యాండిడేట్ అయితే నేను అదే అంట. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. లేదు మా పరిస్థితి ఏమీ బాగోలేదు, నేను ధరనాశనం అయిపోతానని చెప్తాడు ఎవడైనా. ఆయన చెప్పి ఆయన లెక్కలు ఆయనకుంటే ఆయన గెలుస్తూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంతగా అనవసరం కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకో ఎలక్షన్ ఉంది కదా, 6 నెలలు తప్పనిసరిగా వీళ్ళెవరు కాదు కూడదు అనుకున్నా తప్పనిసరిగా నంద్యాల గొప్ప ఎన్నిక జరుగుతుంది. నంద్యాల లోక్సభగా తమ పార్టీ తరఫున గెలిచిన ఎస్పీ రెడ్డి ఫిరాయించాడు అని అది అక్కడ ఎలక్షన్ జరపాలని చెప్పి ఆయన కూర్చున్న డిస్క్వాలిఫై చేసి అది ఇంకా పెండింగ్ అక్కడే ఉంది లోక్సభలో. అది ఎప్పుడు తీసుకుంటారో లోక్సభ స్పీకర్ గారు, అది వేరే విషయం. ఈలోగా మరి అనుకోకుండా ఇది వచ్చింది, దురదృష్టవశాత్తు మన భూమా నాగిరెడ్డి గారిది వచ్చింది. భూమా నాగిరెడ్డి ఇది నాట్ నేటివ్ ఆఫ్ నంద్యాల, ఆయన ఆలగడ్డ వ్యవహారం. ఆయన బయటకు వచ్చి పోటీ చేశాడు, ఎందుకంటే అక్కడ శోభా నాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈయన బయటకు వచ్చి చేశాడు, గెలిచాడు. ఇప్పుడు మరి వీళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మేము పెడతాం చేశారని. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో డెఫినెట్ గా వాళ్ళు చేస్తారు.
సో అక్కడ ఎవరి కథ వాళ్ళు తెలుస్తుంది. అది పూర్తిగా భారత ఎన్నికల సంఘం నిర్వహించే మొన్న నిన్న జరిగిన పోలింగ్ కూడా వాళ్ళు నిర్వహించింది. మిగతా చోటకి అక్కడ కొంత వ్యత్యాసం సెంటిమెంట్ ఏ సెంటిమెంట్ ఎవరికి పనిచేస్తుంది, ఏ పార్టీ ఏ సెంటిమెంట్ వెనకాల ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీ ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టకుండా వేరే వారిని పెడతారా? జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్ని పెడతాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని పెట్టి తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ మెంబర్ని పెడుతుంది? ఇవన్నీ మనకి తెలుస్తుంది. బట్ ఎన్నికైతే ఎన్నిక జరుగుతుంది కదా. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాదరు మన నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ జరిగితే ఆవిడ తెలుగుదేశం చింతల రామచంద్రారెడ్డి గెలిచాడు. క్యాండిడేట్ ఎవరంటే స్వయంగా ఆయన భార్య కిరణ్ కుమార్ రెడ్డి గారి మదరు, ఆవిడ క్యాండిడేట్. సెంటిమెంట్ ఉంటుంది గ్యారంటీ అని రాసి పెట్టేవారు పవర్ పార్ట్ ఎవరు, అది కూడా ఉంటుంది. రెండోది తర్వాత ఎలక్షన్ అంటే దానికి కథ వేరే ఉంటుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ రుణమాఫీలు ఆ మాఫీలు ఇవన్నీ ఉండగా కూడా వేశారు కదా. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలక్షనే కదా, ప్రజాప్రతినిధులు. బట్ అది ఎలా మరి కంటెస్ట్ చేశారు కదా మరి మీరు. లక్ష్మీభారతి గారికి ఒక విషయం ఎన్నికలు అయిపోతానే కడపలో అది కాదు. సతీష్ రెడ్డి పోలింగ్ అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంది? పేపర్లో వేశారు కదా, 100 ఓట్ల ఆధిక్యత నేను గెలుస్తున్నాను అని చెప్పింది ఆయన. మరి కౌంటింగ్ లో ఏమైనా తేడాలు వచ్చాయా? కంప్లైంట్ అయినా ఇచ్చారు క్యాండిడేట్? ఇవ్వలేదు కదా. మనం కొన్ని అన్ని న్యాయంగానే జరిగినాయని కరెక్ట్ గా జరిగినాయనే కదా ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేయమని ఆడైతే అట్లాగే నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయించు, ప్రజలు ఎవరి వైపు ఉంటారు అంటే 27 మంది, అందులో 21 లాగేశారు, ఇంకా 46 మిగిలారు. వీళ్ళు ఏమైనా ప్రజల అభిప్రాయం కోరు అసెంబ్లీ రద్దు చేయి మళ్ళీ ఎలక్షన్లు అంటే ముందు 46 అని వీళ్ళు అంటారు. లేదా మా అకౌంట్ లో 21 మీ దగ్గర ఉన్నాయి కదా అది చేయించండి ఉండేవాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారులే చూద్దాం మనకు కొన్ని సీట్లైనా వస్తాయన్నట్టుగా. అది ఇది మామూలు. ఇప్పుడు వీళ్ళేమో పులివెందులకు రమ్మంటారు చంద్రబాబు నాయుడిని. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సతీష్ రెడ్డి అడగచ్చు కుప్పం రా, దమ్ముంటే కుప్పం రా అంటే ఇక అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో గెలుస్తాడా, పులివెందులో చంద్రబాబు గెలుస్తాడా? ఇవన్నీ ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి తప్ప. ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్, ఎలక్షన్లు ఆ రోజు ఉండే ఇష్యూలు, ఆ కథ జనరల్ ఎలక్షన్లు 2019 ఎన్నికలు ఒకలా ఉంటాయి, ఉప ఎన్నికలు ఒకలా ఉంటాయి. ఎలక్షన్ డిఫరెంట్. మీరు ఎలక్షన్ కి ఇక్కడ జరుగుతున్నది పోలవరం కట్టారా, ఇదేదో కట్టారా, పైడిపాలెం రిజర్వాయర్ లో గేస్తున్నారా? అది కాదు. దాని ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది, ఎలక్షన్ కథ వేరే వ్యవహారంలో ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చినందుకు. ఇదే విషయాలు కలుద్దాం.